వైసీపీ ప్రభుత్వంలో హిందూ దేవాలయాలకు రక్షణ కరువైంది. రామతీర్థం శ్రీరామచంద్రుని శిరస్సు ఖండన హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుంది. రాష్ట్రంలో గతంలో జరిగిన హిందూ దేవాలయాలపై దాడులను సభ దృష్టికి తీసుకొచ్చిన హెచ్చర్ల ఎమ్మెల్యే ఎన్ఈఆర్ గత ప్రభుత్వం చేసిన అనేకమైన దాడులు విధ్వంసాల్లో అతి ముఖ్యమైనది దేవాలయాలపై దాడులు అధ్యక్ష. ఇప్పటి వరకు మనం జరిగిన ఈ సభల్లో అన్ని దాడుల కోసం విధ్వంసాల కోసం చర్చిస్తున్నాం అధ్యక్ష. కానీ మన సనాతన ధర్మంలో మనం హైందవ సాంప్రదాయాన్ని పాటిస్తున్న మన హిందూ దేవాలయాల మీద సుమారు 250 దేవాలయాల మీద దాడులు చేశారు అధ్యక్ష గత ప్రభుత్వంలో ఐదేళ్లలో. అందులో ప్రత్యేకమైన ప్రతిష్టాత్మకమైన రామతీర్థం శ్రీరాముని విగ్రహం శిరస్సు కట్ చేశారు అధ్యక్ష. అదేవిధంగా పిఠాపురంలో, అదేవిధంగా అంబర్వేది, కాకినాడ, ఇలా సుమారు చెప్పుకుంటూ పోతే మన దుర్గమ్మ కోవిల్లో 3 సింహాలు, రథం మీద ఉన్న 3 సింహాలు మాయమైపోయాయి అధ్యక్ష. ఇప్పటి వరకు జరిగిన ఈ దాడుల్లో ఎవరు చేశారు, ఇది ఎందుకు చేయించారు, దీని వెనుక ఎవరున్నారు, దీని వెనుక పెద్ద మాఫియా ఉంది అధ్యక్ష. మన సనాతన ధర్మమైన హైందవ సాంప్రదాయాన్ని దెబ్బతీయాలి, అవమానపరచాలనే ఉద్దేశంతో చేసిన కుట్ర అధ్యక్ష ఇది. దీన్ని చాలా పెద్ద కుట్రగా భావించి మన సభలో తప్పకుండా మీరు దీని మీద ప్రత్యేకమైన చర్చ చేసి దీని మీద ఒక కమిటీ వేసి ఒక సిఐడికో సిబిఐకో అప్పగించి దీని మీద నిగ్గు తెచ్చవలసిన అవకాశం ఉంది అధ్యక్ష. లేని పక్షంలో మనకు దేవుడు క్షమించగలరేమో కానీ ప్రజలు మాత్రం మనకు క్షమించరు అధ్యక్ష. థ్యాంక్ యూ. చేసింది వాడు, అందుకే శిక్ష పడింది. చేసింది వాళ్ళు, శిక్ష పడింది. ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ కాదంటలేదు.